మోక్షాధికార ప్రాప్తి సిద్ధి ద్వారా శ్రీ రుద్రసహిత కాళీమాత సంపూర్ణ పూర్ణ కటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కాళీ అనుగ్రహ సిద్ధి ద్వారా మమ సకల విధ మనోభీష్టి సిద్ధ్యర్థం जय काली माता की जय अम्मलगा नम्मकी जय ब्रह्मण मूलगुडम्मकी जय जालतद्दम्मकी जय प्रणव पार्वती पदे हर हर महादेव తీసుకుంటా అన్నారు తర్వాత తీసుకుంటాం అక్కడికి వెళ్ళాక ఇస్తాం దిగుతారు అది అయిపోగానే దిగుతారు వద్దన్నారు సార్ చెప్తే
దినేష్ బ్రో షెల్టర్ లేదు మీరు చేయడం అంటే మీరు మార్నింగ్ మొదలు పెడతారా సాయంత్రం రోజంతా చేసుకోవచ్చు అంటే ఆయనకి మన ప్లేస్ ఇది ప్లేస్ మంది కాదు మేడం అసలు పెట్టనివ్వరు ఎవరు పెట్టాలన్నా కూడా కష్టం ఏదో బతకటాను కానీ పెట్టుకుంటారంటే ఇప్పుడు బాగా కొంటున్నారా ఈ ధరలు పెరిగిపోయాయి కదా లేకపోతే తగ్గించేసారా మామూలుగా ఉంది మామూలుగా మార్కెట్ సెక్రటరీ అయితే ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే పగలగొట్టారు అక్కడ మార్కెట్ డిగ్రీ కాలేజ్ ఎదురండి మా ఈ మార్కెట్ 40 షాపులు మా మార్కెట్ మేము 40 షాపులు మాయి ఆ కొరలో 10 ఉండేయండి 50 షాపులు అని చెప్పి మేము ఆ రోజున సరే అంటే అన్నాము పగలు కొట్టిన తర్వాత ఒక 5-6 నెలలు కట్టిస్తామన్నా సరే అని మేము కూడా ముందుకు వచ్చి సరే అని మున్సిపాలిటీ వారికి కూడా దగ్గరికి చెప్పాము సరే అన్నారు అట్లాగే పెండింగ్ పడిపోయింది తర్వాత శంకుస్థాపన చేశారు ఫౌండేషన్ కూడా ఇంత మాత్రం కట్టారు మరి ఈ మధ్య 5-6 నెలల నాడు అది కూడా పీకేశారు ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంది 5 సంవత్సరాలు అసలు మేము ఇప్పుడు వచ్చి నిన్న ఫిబ్రవరి 19వ తారీఖుకి మార్కెట్ ఖాళీ చేసి 6 సంవత్సరాలండి ఇదిగో కడతాం అదిగో కడతాం నెలలో కడతాం ఫిబ్రవరి 18వ తారీఖు ఖాళీ చేసాం 6 సంవత్సరాలు అసలు ఎవరు ఏమీ చెప్పలేదు మేము ఇక్కడ రాజపురం రోడ్లో ఈ రోడ్లో అప్పుడు మా మార్కెట్ తరఫు నుంచే మా సొంత డబ్బులతో సెట్ వేసుకున్నాం ప్లేస్ అక్కడ వేసుకోండి అని చెప్పారు వేసుకున్నాం మాకు 40 షాపులండి 40 షాపులు అవి కూడా రేపు ఏదైనా గాలి వచ్చినా వర్షం వచ్చినా ఉండే పరిస్థితి అస్సలు లేదండి గాలి వచ్చినా భయమే ఇళ్ళకి వెళ్ళిపోవాల్సిందే వర్షం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే ఇది కరెక్ట్ కాదండి ఇది కళ్యాణ మండపం రోడ్డు ఇది ఇక అక్కడ ఏదో ఖాళీగా అసలు ఊర కూర్చోవడం ఎందుకని వీళ్ళు బళ్ళుకి అద్దెలకు తెచ్చుకొని ఈ బళ్ళ మీద పెట్టుకొని ఏదో తులమ పొలం వ్యాపారం చేస్తున్నారు అంతేగాని అంతేగాని వ్యాపారం అంటూ అసలు ఏమీ లేదండి వస్తున్నాము వెళ్తున్నాము ఏదో కొద్ది గొప్ప ఏదో ధరలు పెరిగినా పెరగపోయినా కొనేవాళ్ళు కొంటుంటారు అనుకో వ్యాపారాలు లేవు కాబట్టి ఏంటంటే అక్కడ మార్కెట్ తీసేసిన తర్వాత ఇట్లాగే చిల్లా చిదిరి అయిపోయాం ఈ 50 మంది కూడా మా 50 మంది ఇక వచ్చి అమ్మేది ఇంతమంది కాకుండా బయట వాళ్ళు వచ్చి కూడా మరి బతకలేక అక్కడక్కడ ఖాళీ కొనుక్కోవడం బండ్లు పెట్టుకొని దేవుడు పంపిస్తున్నారు అవును
మరి ఇదే కదా 50 మంది ఇక్కడ అందరు తగ్గుతున్నారు, వాతావరణం అంత ఇది సపోర్టివ్గా లేదు. అసలు ఇక్కడ కరెక్ట్ కాదు. ఏదో 5-6 వస్తారండి, ఒక 8:30, 9 దాకా ఏదో ఒక 500-600 ఆ మాత్రంలో మార్కెట్ అంటే మార్కెట్ గా ఉంటే ఏమైనా మార్కెట్ కట్టించేటట్టుగా అక్కడే ఏర్పాటు చేసి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. అందరికి సపోర్టివ్ గా ఉంది. లొకేషన్ ఒకటి చూసి పాత మార్కెట్ చాలా బాగుంటుంది. అది పర్ఫెక్ట్ లొకేషన్ సర్వే చేసి ఏదైతే మోస్ట్ బెనిఫిషియల్ గా ఉంటుంది అన్ని వ్యాపారాలు అక్కడే ఉండేవి. మీ అందరికి తప్పకుండా అక్కడ చేద్దాం. రైతులు కూడా చాలా కష్టంగా ఉందండి, ఎందుకంటే సేల్స్ తగ్గిపోయాయి అంటున్నారు. అండ్ ఇక్కడైతే లొకేషన్ కూడా బాగాలేదు. అక్కడంటే అండి అన్ని వ్యాపారస్తులు ఉన్నాయి. ఇక్కడ పిక్ చేసి కూరగాయలకు రావాలంటే కష్టం. వాళ్ళ ఇంటికి వచ్చి కూరగాయలు కొనాలంటే 50 రూపాయలు కిలోమీటర్ వచ్చి ఏం కొంటారు? ఎక్కడ దగ్గర 5 ఏళ్ళ నుంచి ఖాళీగానే ఉంటున్నారు చాలా మంది. ఏదో అంటే అప్పులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఒట్టుపడేవాళ్ళు కష్టం. అది పరిస్థితి. కొంతమంది అయితే షాపులు తక్కువ. చెప్పు వీళ్ళు మాట్లాడతారు. అసలు ఏం కనిపిస్తాను వీటిగా ఒక 30 రూపాయలు 25 రూపాయలు హాస్పిటల్ అవదన్నా చెప్తారు. ఎన్ని పట్ల బాగా అనిపించారు అక్కడ బిల్డింగ్లు ఇవాళ 5 రూపాయలు కాదు, 1 రూపాయి ఖర్చు పెట్టి లెక్కలో అక్కడంటే 100 రూపాయలు ఆదాయం అయిపోతే ఏం చేయరు. ఇంకా అబ్బాయి ఏం చేయలేడు ఇక్కడే ఉందండి. 100 రూపాయలు దాదాపు 45 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసేది. వాళ్ళ 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి ఇబ్బంది. ఎంతమంది ఫోన్ పే వాడుతున్నారమ్మా? చాలా మంది ఇది వాడతారా? పేటీఎం వాడుతున్నారా? ఎందుకు లేదు? ఎందుకు రావునా? వద్దు మేడం, ఇంకా మా అబ్బాయి ఈ అబ్బాయి మా అబ్బాయి కష్టపడుతున్నారు. పర్వాలేదు ఈ అబ్బాయికి సాయం మాత్రం చేయలేదు. ఉన్న చోటే మార్కెట్ కట్టించేటట్టు చూడాలి. చోట మంచి స్థలం, డిగ్రీ కాలేజీ దగ్గర మార్కెట్ నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. కానీ పర్ఫెక్ట్ స్థలం ఎక్కడ ఉందో మీకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ని ముందు అందరికన్నా ముందు తీసుకొచ్చారు. మా మార్కెట్ రైతులకి చాలా 90% సహకారమైన లొకేషన్ చూసి తప్పకుండా డెవలప్ చేసి మార్కెట్ లో వాళ్ళు ఉండాలంటే 400 దాదాపు 400 నుంచి 450 90% మంత్లీ ఎక్కువ. రాష్ట్రం బాగుపడాలంటే, మన భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే తప్పకుండా మీ సపోర్ట్ ఈసారి ముఖ్యం. దగ్గర 450 మనుషులు మొత్తం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. తప్పకుండా మన మార్కెట్ డెవలప్ అయ్యేదాన్ని చూస్తాము. థ్యాంక్ యూ. జై బాలయ్య. మనమే మన
ఎలా ఉంది బాబు మీ బిజినెస్? లొకేషన్ అస్సలు సాకారంగా లేదు కదా. అది చూస్తున్నాను ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, షెల్టర్ లేదు. ఈ రోజంతా చేస్తున్నారా ఇక్కడ? ఓకే ఓకే. పొద్దున్న చేయాలంటే వేడి మరి ఎక్కువ కదా. ఇక్కడ బాగా కష్టంగా ఉంది. టైంలు ఎలా ఉన్నాయి కస్టమర్లు? అది లొకేషన్ వల్ల కమిట్మెంట్ ఇచ్చిన లొకేషన్ పనులు జరగలేదు. తప్పకుండా బాబు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారే రైతు బజార్ అనేది రైతుల మీద ఫోకస్ పెట్టింది. సో తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది. మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి మన రాష్ట్రం కోసం, మనందరి భవిష్యత్తు కోసం. ఓకే సరే బాబు, నమస్కారం. అంటే గత 5 సంవత్సరాల్లో ఇక లోన్ అంటే మరి బాగా కష్టమైంది. అదే ఆల్రెడీ మనకి బాగా కష్టం అని చెప్పేసి అందరూ బయట ఆడకి ఈజీ అన్న బాగా బతకడం కష్టం లోపల తప్పకుండా ఒక మంచి లొకేషన్ దాన్ని బాగా డెవలప్ చేసి ఇప్పుడు కూడా రైతు బజార్ని డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు తప్పకుండా మంచి రైతు బజార్ బాధపడకండి. ఒక నెల ఓకే థ్యాంక్స్ బాబు, టేక్ కేర్. బాగా కష్టపడుతున్నారు. అన్న ఫోటో తీస్తారు శుభ్రంగా ఎందుకు టమాటా ఉండాలి, టమాటా లేదు, కూర లేదు.
లోపల దాకా రావట్లేదండి ఎవరు. మెయిన్ రోడ్ మీద టౌన్ లో దాటి రావాలంటే బైక్ల మీద ఈ టర్నింగ్ యాక్సిడెంట్ మహా కీలకం అయిపోయింది మనం ఇక్కడ. దాని గురించి బాధ్యపడాలంటే ఊళ్ళో రాకపోతే మార్కెట్ కి ఊళ్ళోనే బేరం తీసుకుంటున్నారు. చిల్లర కొట్లో రేటు 4 రూపాయలు ఎక్కడ వచ్చాడికి ఖరీదు ఉన్నా అక్కడే కొనుక్కుంటారు. రోడ్ దాటి వచ్చి యాక్సిడెంట్ అయిపోతుంది భయపడుతున్నారు జనాలు. ఊరంతా అడగదండి. ఊరు చివరి వచ్చేది ఏమవుతుందంటే రోడ్ దాటేపటికి భయపడాల్సి వస్తుంది. బళ్ళు యాక్సిడెంట్ అవడము, ఏదో క్యాన్సర్ లేకపోవడం, కొంచెం ఏదో ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బంది లేకపోవడము, దాని వల్ల కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది మేడం. లేదు లేదు దాని ముందు 5 అప్పుడు అయిపోయింది. పోసారు, పిల్లర్స్ చేశారు, దాన్ని కూడా తోసారు. కూడా చెప్పి తీశారు మొత్తం. గవర్నమెంట్ ఏమైంది అనుకున్నా ఇది మా పొద్దు ఈ సైడ్ని కరెక్ట్ గా మాస్టర్ తీసేయండి మొత్తం. ఇదన్నీ తోసారు మొత్తం అంతా అయిపోయింది మొత్తం తోసారు మొత్తం తోసారు. అదే మాట జరిగింది. రైతులకి, వ్యాపారస్తులకి, పచ్చి వ్యాపారస్తులు. ఎందుకంటే పచ్చి వ్యాపారం ఇది. ఏమన్నా తేడా పడిందంటే మొత్తం అయిపోతారు. హోల్సేల్ కానీ మనం కొనుక్కొని మనం రైతులు కానీ కొనుక్కునే వాళ్ళు కానీ మొత్తం ఇబ్బందిగా చాలా దారుణం తయారైంది. తినాలంటే కూరగాయలు తినాలంటే కొనాలంటే భయం వస్తుంది. అట్లా ఉంది పరిస్థితి. మొత్తం కానీ డీజిల్ పెట్రోల్తో మొదలైంది మేడం. డీజిల్ పెట్రోల్తో మొదలైంది మేడం. ఏమని కాదు, డీజిల్ పెట్రోల్తో మొదలైంది మొత్తం పూర్తిగా మొత్తం దాన్ని మొదలైంది. ఆ మొదలైంది దాంతో కొట్టుకుంటా డీజిల్ తగ్గకుండా పక్క రాష్ట్రాలకు పోతే డీజిల్ మన ఏపీ కన్నా తక్కువ ఉంది. ఇండియాలో మొత్తం మీద మన ఏపీ కన్నా తక్కువ రాష్ట్రాలు మొత్తం పట్టుకెళ్ళి కొట్టుకుపోతా ఉంది. ఏమో లారీలు కానీ యజమానులు కానీ ఆఖరికి ఆర్టీసీలో కూడా కొట్టుకుంటున్నారు పక్క రాష్ట్రాలకి పెట్రోల్. అది తయారైంది. అది చాలా బాధగా ఉంది. అది మేడం చెప్తున్నాను. నేను కావాలని వచ్చాను, నా ఫ్రెండ్ కొట్టింది. మీరు చాలా క్లియర్ గా చాలా ఓపెన్ చెప్తాను. నా గురువు అంటే ఆయన నాకు 2 years అండి. ఇప్పుడు మా గురువు గారు నాకు అక్షరాలు చేసి కొంచెం బుక్ తీసుకోండి మేడం. కొంచెం ఏమంటాం మా గురువు గారు అంటే ప్లాన్ చేయండి మేడం. అదే కాకుండా మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం. వాళ్ళు కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. కరెక్ట్ గా ఆలోచించాలి. కరెక్ట్ మనందరి భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు. మనకి 2 సింబల్ అయ్యాయి మేడం. చెప్పేది 2 సింబల్ అయ్యాయి మనకి. డాక్టర్ గారు ఒకటి, మన సార్ గారు ఒకటి. థ్యాంక్ యూ బాబు. మనం పైన పడుకోవచ్చు. 53,500 ఇప్పుడునే 2 చోట్ల తిన్నా నేను. అయితే నేనేమంటున్నానంటే 69,000 మెజార్టీ ఇస్తే ఏమైనా గుర్సపడతాడా? ఎక్కువ ఇచ్చామనుకోండి, ఒకవేళ అది కోపం వస్తుందేమో. మరి ఎక్కువ మెజార్టీ ఇస్తే మీరు చెప్పండి. ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు మల్లె లక్ష్మ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పాపం చేసేవాడిని నేను. ఎందుకంటే చెప్తాను, 2019లో ఈ దరిద్రుడికి పనిచేసాం. జలగనకి పనిచేసాం. ఎందుకు పనిచేసామంటే అమ్మా, రాజశేఖర రెడ్డి గారు 2 మంచి పనులు చేశారు. అటువంటి ఆయన కొడుకు కాబట్టి ఇతరు కూడా రజనీకాంత్, మీ తాతయ్య నందమూరి తారక రామారావు ఉన్నారు కదా, వాళ్ళకంటే పెద్దలు. ఆ నటన చూసి మేము నిజమనుకొని మోసపోయి ఆ దుర్మార్గుడిని గెలిపించిన పాపం, అందులో పాపం నాకు. అయితేనమ్మా, నేను ఇంకా ఎందుకు పాపాత్ముడు నేను చెబుతున్నానంటే, ఈ దేశ చరిత్రలో కూడా ఎవరూ చేసుకోలేనంత పాపం చేశారు. అరగుండు ఒక మీసం తీర్చుకున్నాం నా కోసం. నేను
నాకు 1 రూపాయి కోసం కాదు, నా ఇంటి కోసం నాకు ఒక 20,000 అద్దెలు వస్తే నాకు హ్యాపీగా జరిగింది. కానీ 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. నాకు 3 ఏళ్ల వయసులో కాలు పోయింది. ఆయన కాలు లేదు అని ఈ రోజు వరకు నేను బాధపడ్డాను. ఒకళ్ళు నన్ను కొడతానికి ఎవరు వస్తుంటే ఇద్దరిని నేనే కొడతాను. ఆ విల్ పవర్ భగవంతుడు నాకు ఇచ్చాడు. కానీ అందరూ వికలాంగులకి ఇవ్వాల, అందరు వికలాంగులకి ఆ విల్ పవర్ ఉండదు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, అన్ని అవయాలు దేవుడు ఇచ్చిన అవయాలు ఉన్నాయి. మీరు డబుల్ MA చేశారు, డబుల్ PG చేశారు, ఉద్యోగం లేదు అనుకుందాం. ఇట్లాంటి దుర్మార్గుడి పరిపాలన ఉద్యోగాలు లేవు కదా. గంజాయి మాత్రం ఉంది, పుష్కలంగా ఉంది. మా చిన్నతనంలోనమ్మా సాధువులు ఎవరు తాగుతూ ఉండేవాళ్ళు. మా ఉక్తి వయసు వచ్చేవాడు సాధువులు తాగుతున్నారు గంజాయి అనుకునేవాడు.